హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బాచుపల్లి మియాపూర్ మెయిన్ రోడ్లోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఓ ఫర్నిచర్ షాపులో మొదలైన మంటలు పక్కనే ఉన్న మిగిలిన షాపులకు అంటుకున్నాయి. ఆచి చికెన్ మసాలా ప్రతి దుకాణంలోనూ లక్షల రూపాయల విలువ చేసే కలప ఉండడంతో అవన్నీ అగ్నికి ఆహుతై దాదాపుగా 18 షాపులు తగలబడ్డాయి. ఫలితంగా భారీగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల దుకాణాల్లో వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఉండడంతో అవి కూడా పేలి భీతావహ వాతావరణం కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు నార్పేందుకు చాలా కష్టపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజామున వరకు మంటలు మండుతూనే ఉంటూ భారీ ఎత్తున అగ్నికీలలు గాల్లోకి ఎగిసిపడుతూ బాచుపల్లిలో భయానక వాతావరణం కనిపించింది. పదకొండు అయిందండి. 11 ఇంకేం కూడా తీసుకోలేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చే నన్ను లాక్కొచ్చేసారు. ఆపరేషన్ అయింది నాకు. ఉంటుందండి, మా హస్బెండ్కి తెలుసు. ఉన్నాయండి, మాకు ఒక్కటేనండి, ఇదొకటి. మొత్తం 60 షాపులు అండి. 60 షాపులు ఎన్ని మిగిలియో ఎన్నో పోయినాయో తెలియదు. స్టార్టింగ్ షాప్ నాది. అక్కడి నుంచి 3వ షాప్ లో కరెంట్ స్తంభం ఉంది కదా, ఈ స్తంభం నుంచి రవ్వ పడిందేమో నాకు తెలియదు, నేను చూడలా. నా భార్య చెప్పింది. ఆ షాపులో వాళ్ళ భార్య భర్త ఇద్దరు అరుచుకుంటుంటే ఆయన వచ్చి మా మిస్సెస్ వచ్చి ఆయన లేపడానికి వెళ్ళింది. వాళ్ళ తలుపు తీలా, అప్పటికే రేజ్ అయిపోయింది, మొత్తం ఫుల్ కాలిపోయింది మొత్తం. మా మిస్సెస్ ఏడ్చుకుంటే బయటకు వచ్చింది. నాకు ఫోన్ చేసింది, ఏందమ్మా ఏమైందంటే షాపులు తగలబడుతుంది రామయ్య అన్నది. సరే నేను వచ్చాను. వచ్చేసరికి మొత్తం ఎన్ని షాపులు ఉంటాయి? మొత్తం 43 షాపులు, 15 షాపులు పోయినాయి. 30 లక్షలు ఉంటుంది మాక్సిమం. 15 షాపులు ఏంటి? మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి అసలు మామూలుగా? మొత్తం 43. మొత్తం 43 ఎన్ని ఉన్నాయి? 10 కొట్లు మిగిలినాయి. 33 షాపులు పోయినాయి. ఒక్కొక్క షాపులు ఎంత ఉంటుంది? 30 లక్షలు ఉంటుంది. 30 లక్షలు. నా దాంట్లో నా చిన్నది కాబట్టి 30 లక్షలు ఉంది. వీళ్ళ లెంత్ పొడవు ఎక్కువ. పొడవు ఎక్కువ. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరగలేదు, దానికి సంతోషపడాలి. తర్వాత వచ్చి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. అంతకుముందు నాది కూడా ఒక షాప్ ఉండేది, ఫర్నిచర్ షాప్. ఈ షాపుల్లోనే షాప్ మనం తీసేసాం. నేను ప్రగతి స్కూల్లో చేస్తాను. ఇది మన షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత విత్ ఇన్ ఒక 10 or 15 minutes ఫర్నిచర్ కాబట్టి దాంట్లో రెజిన్ ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్లీగా ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండింది. తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉండడం వలన అది కొంచెం ఫైర్ ఇంజిన్స్ కూడా రావడం కొంచెం లేట్ అవ్వడం, తర్వాత కూడా టైంకి మనం కూడా ట్యాంకర్లు తీసుకురావడం, జిహెచ్ఎంసీ నుంచి కానీ ప్రగతి ట్యాంకర్స్ కానీ అలాగే బయట నుంచి ట్యాంకర్స్ అందరు రావడం కానీ కాలేజీ కుర్రోళ్ళు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయడం. ఫస్ట్ జరిగిన ఇన్స్టేషన్ చూసి ఏమైందంటే మామూలుగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏదో ఫైర్ అవుతుందని చెప్పి, లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగేది. సుమారు 10:40 ఇక్కడ ప్రగతి నగర్ ఆర్చ్ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్కు అటౌటింగ్ మా పోలీసు వాళ్ళు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ సిబ్బంది మరియు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి మంటలు ఆర్పడం జరుగుతుంది. మీరు కూడా చూస్తున్నారు, ఇంకా కొన్ని మంటలు ఉన్నాయి. ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఆ మంటలు ఎలా వచ్చినాయి అనేది రేపు లోకల్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు దర్యాప్తు చేస్తారు. ఫైర్ ఇంజన్ మళ్ళీ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆర్పడానికి దీనితో పట్టుకొని లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు కేసు దర్యాప్తు చేస్తారు. సుమారు ఎన్ని షాపులు తగ్గమయ్యాయి? అది లెక్కలో తీస్తున్నారు. ఇప్పుడు మరి ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎంత జరిగింది, ఏం ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటివరకు ఎలాంటి క్యాజువాలిటీస్ ఏం లేవు.
రాలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా చాలాసేపటి నుండి, ఇలాంటి అయితే ఏం జరగలేదు. అందాదా ఎన్ని షాపులు ఉంటాయండి? ఉండొచ్చు, ఒక 30 to 40 వరకు ఉండొచ్చు. మొత్తం ఫర్నిచర్ షాప్స్ అయినా ఇంకేమన్నా? ఆల్మోస్ట్ అన్ని అవే ఉన్నాయి ఫర్నిచర్ షాప్స్. ఆచి చికెన్ మసాలా. 10 ఉన్న 5